ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను, నా అభిప్రాయం ఏంటంటే, నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా లాభాలు వచ్చినాయండి అని చెప్పేసి ఆనందంగా చెప్పుకునేవాడు ధ్యాని కాదు. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటిని నేను ఫేస్ చేయగలుగుతున్నాను, వాటన్నిటిని నేను ఆనందంగా వాటిని అంగీకరించగలుగుతున్నాను అనుకున్న వాళ్ళే నిజమైన ధ్యాని. ధ్యానం అంటే అన్నీ పొందడం కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా జీవించడము. ఒక స్కూల్కి వెళ్తూ ఉంటాడు పిల్లవాడు, ఆ పిల్లవాడికి ఎగ్జామ్స్ వస్తాయి. ఆ ఎగ్జామ్స్ చూసి పిల్లవాడు ఏమనుకుంటాడు, అమ్మో నాకు ఎగ్జామ్స్ వస్తాయి అని భయపడుతూ ఉంటాడు. నేను ఎగ్జామ్స్కి వెళ్ళను, నాకు ఎగ్జామ్స్ అంటే భయం వేస్తుంది, నాకు జ్వరం వస్తుంది, ఏవో చెప్తాడు కారణాలు. ఈ కారణాలు చెప్పినప్పుడు మీరేం చేస్తారు, అయ్యో నిజమే కదా నీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, చాలా కష్టం కదా, నువ్వు ఎగ్జామ్స్ రాయొద్దని చెప్తామా? యాజ్ ఏ పేరెంట్స్గా ఏం చెప్తాము, నువ్వు పర్లేదు నాయనా, నువ్వు ఎగ్జామ్స్ రాయాలి, రాస్తేనే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, ఎగ్జామ్స్ రాయడం వల్ల నీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నువ్వు ఏదో ఒక విధంగా నువ్వు ధైర్యం తెచ్చుకుని బాగా చదివి నువ్వు చదవగలవు, రాయగలవు, నువ్వు చెయ్యి అని చెప్తాం, అవునా కదా? అంతే తప్పనిచ్చి ఆ ఎగ్జామ్ రాగాలే అయ్యో ఆ పిల్లోడు భయపడుతున్నాడని మీరు భయపెడతారా, లేకపోతే మీరు ఆపేస్తారా? చేయరు కదా, ప్రోత్సహించి ముందుకు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పిల్లవాడికి స్కూల్లో ఎగ్జామ్స్ ఎట్లాగో మన నిజ జీవితంలో మనకు వచ్చే కష్టాలు కూడా అలాంటివే. కష్టాలు లేకుండా ఈ జీవితం ఉండదు. కానీ చదువుకున్న పిల్లవాడికి ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుందా? ఆరాంసే ఆడుతూ పాడుతూ హాయిగా వెళ్ళి రాసి వస్తాడు. ఎవడైతే చదవలేదో, ఎవడైతే సరిగా అర్థం కాలేదో వాడికి ఎగ్జామ్స్ అంటే భయం, టెన్షన్ పడతాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనకి ఎవరికైతే జీవితం పట్ల అవగాహన లేదో వాడే మన జీవితంలో వచ్చే కష్టాలను చూసి భయపడతాడు. మనకు అవగాహన లేనప్పుడు, ఆ శక్తి మనకు లేనప్పుడు మనం వాటిని చూసి భయపడతాం. అదే ఆ శక్తి ఉన్నప్పుడు, ఆ అవగాహన ఉన్నప్పుడు, ఎస్ నాకు ఇంకో పరీక్ష వచ్చింది, ఇక్కడ నేను ఏదో నేర్చుకుంటాను, ఇక్కడ ఏదో నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతాను, అది ఆనందపడాల్సిన విషయమే కదా. కాబట్టి మనము కష్టాలు వస్తున్నాయంటే మనము ఆనందపడాల్సిన విషయం. కాబట్టి నీకు ధ్యానం ఏం చేస్తుందంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను స్థితప్రజ్ఞతతో ఉండేలాగా తయారు చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక పేదవాడివి, ₹1,00,000 అవసరం వచ్చింది, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా, చాలా టెన్షన్గా ఉంటుంది. నీకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే నేను పేదవాడిని కాదు, నా దగ్గర ₹1,00,00,000 ఆస్తి ఉందని నీకు తెలిసింది. ఇప్పుడు ₹1,00,000 అవసరం వచ్చింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అసలు 1,00,000 గురించి ఆలోచిస్తాం మనం, 1,00,000 అవసరం వచ్చింది అనేది కూడా మనకు తెలుస్తుందా? తెలీదు. అక్కడ చూడండి, అవసరం మారలేదు, అవసరం 1,00,000. కానీ నీ స్థితి పేదరికంలో ఉన్నప్పుడు అది నిన్ను ఇబ్బంది పెట్టింది. అదే నీ స్థితి ధనికంగా ఉన్నప్పుడు అది నథింగ్, దాన్ని కన్సిడర్ కూడా చేయం మనం. అదేవిధంగా నీ ఆత్మస్థితిలో నువ్వు శక్తిహీనంగా ఉన్నప్పుడు ప్రతి సమస్య నిన్ను ఇబ్బందికరంగా తయారవుతుంది. అదే నువ్వు ఆత్మపరంగా శక్తివంతంగా తయారైనప్పుడు అదే సమస్య నీకు నథింగ్, అది